చరణ్ వర్సెస్ నాని ఇద్దరు తగ్గేదేలే. సినిమాలకు సంబంధించి క్రేజీ సీజన్లకు చాలా ముందుగానే బెర్తులు బుక్ చేసేస్తుంటారు. తెలుగులో ఏడాది ఆరంభంలో సంక్రాంతి సీజన్కు బాగా డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత ఫోకస్ వేసవి మీదికి ముళ్ళుతుంది. మార్చి నెల ఆఖరి నుంచే సమ్మర్ సినిమాల సందడి మొదలైపోతుంది. వచ్చే ఏడాది వేసవిని ఆరంభించడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా పెద్ది, న్యాచురల్ స్టార్ నాని మూవీ ది ప్యారడైజ్ పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు మార్చి 26, 27 రిలీజ్ డేట్లుగా ఎంచుకున్నారు. ఈ చిత్రాలు సెట్స్ మీదికి వెళ్ళడానికి ముందే డేట్ ఇచ్చేశారు. కానీ రెండు నిజంగానే పోటీలో ఉంటాయా అని ముందే సందేహాలు కలిగాయి. ఏదో ఒకటి రేస్ నుంచి తప్పుకోవచ్చనే చర్చ జరిగింది. ఈ పోటీ గురించి నాని మాట్లాడుతూ, రిలీజ్ టైంకి ఏం జరుగుతుందో చూద్దాం అంటూనే రెండు పోటీ పడ్డా కూడా దేనికిదే బాగా ఆడుతుందని, రెంటికి స్కోప్ ఉండునని వ్యాఖ్యానించాడు. అయితే ఇటీవల ఇటు పెద్ది, అటు ది ప్యారడైజ్ మార్చి చివరి వారంలో రిలీజ్ కాకపోవచ్చని వార్తలు వచ్చాయి. రెంటికి అనుకున్నట్లుగా షూటింగ్ షెడ్యూల్స్ జరగట్లేదని ప్రచారం జరిగింది. కానీ ఈ రెండు చిత్రాల మేకర్స్ ఒకరి తర్వాత ఒకరు రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చేశారు. ముందుగా పెద్ది మేకర్స్ రిలీజ్ గురించి తాజాగా అప్డేట్ ఇచ్చారు. తమ సినిమా వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారం గురించి ఖండించటానికే నిర్మాత సతీష్ కిలారు ఒక నోట్ రిలీజ్ చేశారు. అందులో మార్చి 27న పక్కాగా తమ సినిమా రిలీజ్ అవుతుందని నొక్కి వక్కానించారు. ఇక ది ప్యారడైజ్ మూవీ విషయానికి వస్తే, ఆదివారం దర్శకుడు శ్రీకాంత్ వోదెల పుట్టినరోజును పురస్కరించుకొని టీం ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. అందులో రిలీజ్ మార్చి 26నే అని పేర్కొన్నారు.